అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మన ప్రాజెక్ట్స్ టీ1 ప్రాజెక్ట్ వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర పెద్ద కందుకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నప్పుడు ఇన్వెస్టర్కి ఒక డౌట్ వస్తుంది. ఏమని, ఇది ఇంత లాంగ్ డిస్టెన్సా అని అడుగుతారు. దీనికి మనం ఏం చెప్పాలి అంటే, ఇది లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్. సో ఇందులో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏం యూజ్ అవుతుంది అనేది ఒక ప్రాక్టికల్ గా మనము దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా తను ఈ ప్రాక్టికల్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి 100% ముందుకు వస్తారు. అదేంటి అంటే అది మీకు ప్రాక్టికల్ గా నేను మీకు చూపించబోతున్నాను. సో అదేంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నాం, ఉప్పల్లో. మన ఉప్పల్లో మనం జస్ట్ ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్ అనేది మెట్రో స్టేషన్ వచ్చేసింది. ఇక్కడ హైవేకి చూసుకుంటే మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ పెద్ద కందుకూరులో హైవేలోనే ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీకు హైవే బేస్ చేసుకుని చెప్తాను. అంటే ఉప్పల్ హైవేలో మన ప్రైస్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ 2 lakhs అబౌవ్ ఉంది హైవేకి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది పెద్ద కందుకూరు NH 163 వరంగల్ హైవే గురించి చెప్తున్నాం. NH 163 వరంగల్ హైవే. ఈ హైవేకి ఎగ్జాక్ట్ ఉప్పల్ నుంచి మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి గట్కేసర్ ఉంది. గట్కేసర్ ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ మనం 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది గట్కేసర్. ఈ గట్కేసర్ లో ఒకప్పుడు 2007 లో ప్రైస్ వచ్చేసి 2000 ఉంది పర్ స్క్వేర్. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇప్పుడు మనకు హైవేలో ఎగ్జాక్ట్ 1 lakh అబౌవ్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ ఏమేమి ఉన్నాయంటే మనకి జెన్పాక్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ గ్రోత్ పెరగడం వల్ల ఇక్కడ మనకి ప్రైస్ అనేది హైక్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ మనం 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో బీబీ నగర్ లో ఏంటి అంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది. ఆల్రెడీ ఉంది ఎయిమ్స్ హాస్పిటల్ లో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఫ్యూచర్ లో ఇంకా పెరిగిపోయి అక్కడ మనకి రైట్ సైడ్ లో హైరేంజ్ అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే గచ్చిబౌలిలో హైరేంజ్ అపార్ట్మెంట్ ఎలా ఉంది, గచ్చిబౌలి చూస్తున్నారు కదా ప్రజెంట్. సో అలాగే మన బీబీ నగర్ లో కూడా మరో గచ్చిబౌలి అయ్యే ఛాన్సెస్ ఫ్యూచర్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఇన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా హైవేకి చూసుకుంటే ప్రైస్ వచ్చేసి మనకి ప్రెసెంట్ హైవేకి 50,000 అబౌవ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తాం. స్వర్ణగిరి టెంపుల్ ఏంటి, ఆల్రెడీ ఇక్కడ చాలా మంది జనాలు సాటర్డే సండే వస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ రద్దీ కూడా చాలా పెరిగిపోయింది. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరగడం వల్ల కూడా మనకి ఫ్యూచర్ లో దీనికి కూడా వాల్యూ పెరుగుతుంది రైట్. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఎగ్జాక్ట్ స్వర్ణగిరి టెంపుల్ నుంచి మనం భువనగిరికి వెళ్తాం. భువనగిరి అనేది డిస్టిక్ అయిపోయింది, కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందులో 60,000 అబౌవ్ పీపుల్ స్టే చేస్తున్నారు. సో ఇందులో కూడా పైన హైవే చూస్తే మనకి 35,000 అబౌవ్ ఉంది ఇక్కడ కూడా ప్రైస్. సో నేను హైవే ప్రతిదీ కూడా చెప్పేది మీకు హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి యాదగిరిగుట్ట యాదాద్రి టెంపుల్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఈ యాదగిరి టెంపుల్ కి ఆల్మోస్ట్ మనకి టెంపుల్ సిటీ అయిపోయింది. సో అక్కడ కూడా గ్రోత్ పెరిగిపోతుంది, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మనం యాదగిరిగుట్ట నుంచి ఎగ్జాక్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ కి మనం పెద్ద కందుకూరుకి వెళ్తాం. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో రైట్ సైడ్ లో పెద్ద కందుకూరు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇది 45 acres ప్రాజెక్ట్. ఇందులో మనకి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 13,000 ఉంది ప్రైస్. ఇప్పుడు 13,000 ఉంది. ఆఫ్టర్ ఒక 10 years వెయిట్ చేసిన తర్వాత దాని ప్రైస్ వచ్చేసి 1 lakh అబౌవ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్ లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏం లాస్ అయ్యేది.
ఒక్క 10 years వెయిట్ చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను 100% 1 lakh అబౌవ్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్ కి మనం ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ ఖచ్చితంగా మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 100% ముందుకు వస్తారు. సో ఇదే థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇదే మీరు కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం.